శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యన్మ భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మనం నేటి వరకు బాలకాండం 98 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 99వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కపిదాశాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఆ తర్వాత విశ్వామిత్రుడితో చెప్పాడు జనక మహారాజు, నేను నిర్ణయించుకున్నాను, ఈ రాముడే నా సీతకు తగిన వరుడు. ఎందుకంటే ఆమె ఒక చేత్తో కదపగలిగింది ఆ విల్లున్న రథాన్ని. 5,000 మంది కూడా జరపలేకపోయారు ఆ రథాన్ని. నేను అప్పుడే అనుకున్నాను, ఈ విల్లుని ఎక్కువ పెట్టగలిగేవాడే నా సీతకు భర్త అవుతాడు అని. కాబట్టి ఇప్పుడు ఈయన ఎక్కువ పెట్టడమే కాకుండా దాన్ని విరిచివేశాడు కూడా. ఈయనే నా సీతకి, నా కూతురికి భర్త అని విశ్వామిత్రుడికి చెప్పి, ఆ తర్వాత ఓ విశ్వామిత్ర, నీ అనుమతితోటి నా మంత్రులందరూ కూడా వేగంగా ఇప్పుడు అయోధ్యకి వెళుదురుగాక. వారు దశరథ మహారాజుకి వీర్యశుల్క అయిన సీతను రామునికి ఇవ్వటానికి సవిస్తరంగా వివరించి విషయాలన్నీ వినయంతో అతన్ని నగరానికి తీసుకురమ్మని పంపుతాను అన్నాడు. విశ్వామిత్రుడి యొక్క అనుమతి తీసుకొని మంత్రులతో చెప్పాడు. అలానే రామలక్ష్మణులు ఇద్దరు కూడాను విశ్వామిత్రుడి చేత కాపాడబడుతున్నారు అని కూడా. అసలు జరిగిందేంటి? విశ్వామిత్రుడు యాగరక్షణకు వచ్చాడు కదా. ఆయన యాగం రక్షించడానికి వస్తే ఈయనేం కబురు పంపుతున్నాడు, విశ్వామిత్రుడి చేత రక్షింపబడుతూ చాలా సుఖంగా ఉన్నారని చెప్పు రాజుగారికి, వేగంగా ఇక్కడికి తీసుకురండి ఆయన్ని. విశ్వామిత్రుడు ఆ సందేశానికి ఒప్పుకున్నాడు అలా పంపడానికి. ఆ తర్వాత వెళ్ళారు దూతలు. 3 రోజులు ప్రయాణం చేశారు, అయోధ్య నగరం చేరారు. అంటే ఎంత వేగంగా రథం తోలినా 3 రోజులు ప్రయాణం జరిగిందట. ఎక్కడికి? అయోధ్యకి, జనకపురి, అంతే కదా, చాలా దూరమే. 3 రోజులు లేదంటే చాలా వేగంగా వెళ్ళినట్లు లెక్క. ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్ళినా కూడా అంతే టైం పడుతుంది. ఎక్కడుంది జనకపురి? నేపాల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం కదా. నేపాల్లో ఉందా, ఉత్తరాఖండ్లో ఉందా, జ్ఞాపకం రావట్లా. నేను వెళ్ళలేకపోయాను జనకపురి. ఆ తర్వాత జనకుడు మమ్మల్ని పంపించాడని చెప్పి రాజగృహ ప్రవేశం చేశారు దూతలు. దశరథుని చూశారు. ఆ తర్వాత మహారాజా మిథిలాపతి అయిన జనక మహారాజు మీ క్షేమాన్ని అడిగాడు అంటూ మొదలుపెట్టారు. యథాతథంగా చెప్తున్నాడు ఆయన మాటలు. నా కుమార్తె వీర్యశుల్క అని నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. నిర్వీర్యులైన రాజులందరూ కూడాను కోపించి నా కుమార్తెను పొందలేకనే, వాళ్ళు వీరులు కాకపోవటం వల్ల విముఖులై తిరిగి వెళ్ళిపోయారు. ఈ సంగతి మీకు బాగా తెలుసు. నా భాగ్యం కొలిది ఆమె నీ పుత్రుల చేత జయింపబడింది. గొప్ప సభలో దివ్య ధనస్సుని మహాత్మునైన రాముడు నడిమికి విరిచేశాడు.
కాబట్టి నా కూతురు రాముడికి భార్యగా తగుతుంది, రాముడితో వివాహం తగిన కన్య. కాబట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చాలి అని కోరుకుంటున్నాను, నన్ను అనుమతించండి. యథాతథంగా మాటలన్నీ కూడాను చెప్పారు. అంతేకాకుండా ఆయన ఆహ్వానించాడు, మిమ్మల్ని మీ ఋత్విజులతో పురోహితులతో కలిసి రమ్మని ఆహ్వానించాడు. ఇదంతా కూడాను విశ్వామిత్ర మహర్షితోటి ఆలోచించి, అంతేకాకుండా ఆయన పురోహితుడైన శతానందుడితోటి కూడా ఆలోచించి మీకు సందేశం పంపాడు, ఎరికిచ్చేశాడు ఆయన. అంతే, విశ్వామిత్రుడు చెప్పాడంటే ఒప్పుకుంటాడు కదా దశరథుడు. అప్పుడు ఆయన చాలా సంతోషంతో వశిష్ఠుడు, తన యొక్క పురోహితుడు వశిష్ఠుడితోటి, ఎవరు దశరథ మహారాజు వామదేవుడితోటి, తక్కిన మంత్రులతోటి ఆయన చెప్పాడు విషయం. రాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో ప్రస్తుతం విదేహ దేశంలో ఉన్నాడు. ఇట్లా జనకుడు రాముడి పరాక్రమాన్ని చూసి తన కూతుర్నిచ్చి వివాహం చేయదలుచుకున్నాడు. మీకు ఇది ఇష్టమైతే, అంటే మంత్రుల చూడండి, కొడుకు వివాహం చేయడానికి కూడా మంత్రుల యొక్క అనుమతి తీసుకొని, పురోహితుల యొక్క అనుమతికి తీసుకునే వ్యవస్థ ఉండేదన్నమాట ఆ కాలంలో. మీరు అనుమతిస్తే ఇప్పుడు జనకుని పట్టణానికి వెళ్దామన్నాడు. ఇక్కడ అర్థం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణ.